హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే మొదటి శ్రావణ శుక్రవారం ఎప్పుడు వచ్చింది అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9వ తేదీన రావడం జరిగింది. అలాగే ఆ రోజు నాగపంచమి కూడా వచ్చిందనమాట. చాలా మంచి రోజు. అందరూ అయితే పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి అయితే మనం ఇంట్లో విగ్రహం ఉంటుంది కదా, విగ్రహం లేని వాళ్ళు ఫోటో పెట్టుకోండి. ఫోటోకి కుంకుమతో కానీ పువ్వులతో కానీ 108 అష్టోత్తరం చదువుకొని పూజ అయితే మీరు చేసుకోండి. చాలా మంచిది. అలాగే గుడికి వెళ్ళి చాలామంది పుట్టలో అయితే పాలు పోసొస్తారు కదా నాగపంచమి అని. అదైతే అందరికీ ఉండదండి. అది ఆనవాయితీగా వస్తున్న వాళ్ళే చేస్తారు. ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ విగ్రహం ఉంటుంది కదా, విగ్రహంకి మీరు పసుపు కుంకుమలు పెట్టి పాలు పోసి కొబ్బరికాయ పెట్టి చలివిడి అది కూడా ఆనవాయితీ ఉండే వాళ్ళే చేస్తారు. కాబట్టి మనం ఫ్రూట్స్ తీసుకెళ్ళచ్చు, బనానాలు కానీ అలాంటివి పెట్టి దండం పెట్టుకొని వస్తే సరిపోతుంది. పాలు పోయొచ్చు అనమాట. ఆనవాయితీ లేని వాళ్ళు ఎవరైనా కానీ పాలు పోయడంలో అయితే ఎటువంటి తప్పు లేదు. అలాగే ఆనవాయితీ ఉండే వాళ్ళైతే చలివిడి వాళ్ళకైతే ఎలా చేసుకోవాలో తెలిసే ఉంటుంది. చలివిడి ఇంకా నువ్వులతో చేస్తారనమాట ప్రసాదంలాగా. అది పోస్తూ పాలు పోస్తారు పుట్టలో. ఇంట్లో అయితే విగ్రహం లేని వాళ్ళైతే ఫోటో పెట్టుకొని పూజ చేయండి. విగ్రహాలు అనేది పెట్టుకున్నప్పుడు చాలా నిష్టగా అయితే పూజ చేసుకోవాలి. కాబట్టి అందరికీ అలా చేయడం వీలు ఉండదు. కాబట్టి ఫోటో పెట్టుకొని పాదాల దగ్గర కుంకుమ వేస్తూ పువ్వులు వేస్తూ చిన్న ప్లేట్ లాంటిది పక్కన పెట్టుకొని అలాగైనా చేసుకోవచ్చు. పాదాలకు చూపించి ఆ ప్లేట్లో వేసుకొని అయినా మీరు పూజ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, పాదాల దగ్గర అయినా వేయచ్చు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి. అందరూ అయితే ఈ విధంగా మొదటి శ్రావణ శుక్రవారం జరుపుకోవాలని కోరుకుంటూ మన ఛానల్ తరపు నుండి మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఆడవాళ్ళ